హాయ్ గైస్, స్కిల్స్ మీద వీడియో పెట్టిన తర్వాత చాలా మంది నన్ను అడుగుతున్నారు ఏంటంటే అన్ని స్కిల్స్ మీద ఒకేసారి టైం సరిపోదేమో కదా, ప్లాన్ ఎట్లా చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో గైస్, ఇది మీకు అంటే లిటరల్ చెప్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు. కాకపోతే ఇది హాలిడే పీరియడ్ కాదు. మీరు ఎగ్జామ్స్కి ఎంతసేపు చదివారు? లైక్ లిటరల్గా మీరు ఒక మినిమం 16 hours అయితే చదువుకుంటారు నాకు తెలిసినంత వరకు. సో అంతే సీరియస్గా ఈ పీరియడ్ని కూడా తీసుకోండి, ఎందుకంటే దిస్ ఈస్ ద టైమ్ టు బిల్డ్ యువర్ ఫ్యూచర్. సో సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ఆ 10 మీకు ఫస్ట్ సరిపోదు అనేది పక్కన పెట్టండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఎస్ఏపీ కోర్స్ ఉంది. లైక్ ఎస్ఏపీ కోర్స్ మీరు ఎక్కడైనా జాయిన్ అయ్యారంటే 2 hours నేర్పిస్తారు పర్ డే. మిగతాదంతా మీరు ఖాళీయే. ఇంకా రోజుకు ఒక 1 or 2 hours ఎక్సెల్ మీద స్పెండ్ చేయండి. లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి డైలీ. అండ్ ఇంటర్వ్యూస్ ఏమన్నా ఉన్నాయేమో చూడండి, నౌకరీలోకి వెళ్ళి చూడండి, సర్టిఫికేట్స్ అవన్నీ రెడీ చేసుకోండి. సో వీటన్నిటికి మీరు ఎగ్జామ్ కోసం ఒక ప్లాన్ వేసుకుంటారు కదా, సో అలానే వీటి కోసం కూడా డైలీ ఒక 2 months ప్రాపర్ ప్లాన్ వేసుకోండి. లైక్ నేను చెప్పినట్టు మీ ఫ్రెండ్స్ ఒక 5 మంది ఉన్నారనుకోండి, 5 మంది గ్రూప్ ఫామ్ కండి. గ్రూప్ ఫామ్ అయ్యి రోజు 20 minutes ఈవినింగ్ అంతే కోసం టాపిక్ పొద్దున్న ఫిక్స్ అవ్వండి. ఫిక్స్ అయిన తర్వాత ఒక 1 hour దాని మీద స్పెండ్ చేయండి. స్పెండ్ చేసి పాయింట్స్ రాసుకోండి, అవి మాట్లాడండి. ఈవినింగ్ వచ్చి ఒక 20 minutes గ్రూప్ డిస్కషన్ ఒక వీడియో కాల్లో ఆన్ చేసుకొని 5 మంది దాని గురించి మాట్లాడండి. సో ఇలా మీకు ఒక 2 months మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉంటే మీ స్కిల్ చాలా బిల్డ్ అవుతుంది. మీరు 2 months తర్వాత ఇప్పుడున్న మీరులాగా ఉండరు. 2 months తర్వాత చాలా చేంజ్ వస్తుంది మీలో. సో గైస్, ఎలా ప్లాన్ చేయలేమో డౌట్ ఉంటే దాని గురించి ఫర్దర్గా మనం మాట్లాడదాము. ఇప్పుడైతే మీ మైండ్లో ఫిక్స్ అయిపోండి, ఖచ్చితంగా మినిమం 10 skills అయితే మీరు ఫాలో అవ్వాలి అన్నట్టు మైండ్ని ఫిక్స్ చేయండి. ఓకే, బాయ్.